హాయ్ ఎవ్రీవన్. చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. మన ఇంట్లో ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు లేదా మన నోరు బాలేదు అనిపించినప్పుడు పుల్ల పుల్లగా తీయగా ఉండే ఈ చింతపండు చట్నీని ట్రై చేయండి. మీకు మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది చాలామందికి తెలిసిన వంటకమే కానీ తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను. ముందుగా మనము కావాల్సినంత చింతపండుని నానబెట్టి పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అలా. అది పక్కన పెట్టుకున్నాక మనం ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మనకి కారంకి సరిపడా మిరపకాయలని వేయించి పెట్టుకోవాలి. అవి చల్లారాక మిక్సీ జార్లో మిరపకాయలను తీసుకొని అందులోనే ఒక 5-6 వెల్లుల్లి పొట్టు తీసి వేసుకోవాలి. అందులోనే కొంచెం జీలకర్ర అండ్ టేస్ట్కి సరిపడా ఉప్పు అండ్ ఈ చింతపండులోని పులుపుని బ్యాలెన్స్ చేయడానికి కావాల్సినంత బెల్లంని కూడా వేసుకోవాలి. అండ్ మనం నానబెట్టుకున్న చింతపండుని ఇందులో వేసుకోవాలి, గింజలన్నీ తీసేసి. దాన్ని ఒకసారి గ్రైండ్ చేశాక మనకు కావాల్సినంత నువ్వుల పొడిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో మనకి వాటర్ కావాలనుకుంటే మనం ఇంతకుముందు నానబెట్టుకున్న చింతపండు వాటర్ని వాడుకోవచ్చు. దాన్ని మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి పోపుకు కావాల్సిన ఆవాలు, జీలకర్ర, మిరపకాయలు కూడా ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు మనం వేసుకున్న ఈ పోపు దినుసులు అన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇందులోనే మనము కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా పేస్ట్ చేసుకున్న చింతపండు చట్నీని ఇందులో వేసుకోవాలి. స్టవ్ అనేది మనం ఆఫ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మొత్తం కలిసేలా బాగా కలుపుకొని మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసుకొని కలుపుకొని వేడి వేడి అన్నంలో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.